మనం ఈ యాక్టివిటీ కూడా చూద్దాము. రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్ విత్ ఫినాప్థలిన్ ఇండికేటర్. అంటే ఫినాప్థలిన్ ఇండికేటర్ యాసిడ్ లో ఏ కలర్ ఇస్తుంది, బేస్ లో ఏ కలర్ ఇస్తుంది. ఓకే, అది మనం వెరిఫై చేద్దాం. సో ఫస్ట్ ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకుంటాము. దీనికి కొంచెం యాసిడ్ ని కలపండి. ఓకే, సో హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో దిస్ ఈజ్ యాసిడ్. దీనికి మనం ఫినాప్థలిన్ ఇండికేటర్ ఒక డ్రాప్ వేస్తాం. Observe the color of the acid after adding this phenolphthalein indicator. No color. చూద్దాం. వెరిఫై చేద్దాం. లెట్స్ వెరిఫై. సో no color. So no change అన్నమాట. సో phenolphthalein indicator in acidic medium has no color. ఇప్పుడు లెట్స్ వెరిఫై దిస్. అలాగే మనం బేస్ తీసుకుందాము. అంటే ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకుందాం. దీంట్లో కొంచెం బేస్ తీసుకుందాం. బేస్ అంటే బేరియం హైడ్రాక్సైడ్. దిస్ ఇస్ బేస్. Barium hydroxide అనే బేస్ ని తీసుకుంటాం. సో టేక్ వన్ టెస్ట్. రైట్, దిస్ ఇస్ బేరియం హైడ్రాక్సైడ్. బేరియం హైడ్రాక్సైడ్ బేస్ ని తీసుకుంటాం. బేరియం హైడ్రాక్సైడ్ అనే బేస్ తీసుకుంటాం. దీనికి కొంచెం వాటర్ యాడ్ చేయండి. దిస్ ఇస్ aqueous solution of barium hydroxide. This is a base, and let's test this base with phenolphthalein indicator. Add a drop of phenolphthalein indicator to this base. Let's observe the color change. Color of the phenolphthalein in basic medium is pink. So మనం ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తే this is acid, hydrochloric acid, and this is barium hydroxide. Okay, this is acid and this is barium hydroxide. This is base. If you add this acid to this base, then you get salt and water. This is also known as neutralization reaction. Okay? Acid ni eppadaithe base ki kalipamo manam salt and water vastundi. So this is called neutralization reaction. Okay na? ఇప్పుడు మనం ఈ రెండింటిని యాడ్ చేద్దాం. చూడండి, సో ఇక్కడ న్యూట్రలైజేషన్ రియాక్షన్ జరిగింది. అందువల్ల చూసారా, బేస్ అనేది బేసిక్ ప్రాపర్టీ పోయి దీనికి ఎసిడిక్ ప్రాపర్టీ. అందువల్ల మనకి చూడండి, ఈ న్యూట్రలైజేషన్ రియాక్షన్ లో వచ్చిన సాల్ట్ ఎలా ఉంది, ఎసిడిక్ నేచర్. దీనికి ఏ కలర్ లేదు. సో ఇఫ్ ఇట్ ఈస్ బేసిక్, ఇట్ టర్న్స్ ఇంటూ పింక్ కలర్. ఓకేనా? సో ఈ వచ్చిన సాల్ట్ ఇప్పుడు BaCl2, దీనికి ఎసిడిక్ నేచర్ ఉంది. ఓకేనా? రైట్.